ట్రిప్ కోసం అని చెప్పి అందరూ రెడీ అవుతారనమాట. ఇక హాల్‌లో బామ్మ, ప్రసాదరావు, చంటి కూర్చునుంటారు. ఇక అక్షిత, భువన ఇద్దరు కూడా రెడీ అయ్యి వస్తారనమాట హాల్‌లోకి. ఇక సుమలత కూడా రెడీ అయ్యి హాల్‌లోకొస్తుంది. ఇక ఇటు పల్లవి కూడా రెడీ అయిపోయి బ్యాగ్ అన్ని సర్దేసుకొని ఇక దేవుడికి పూజ చేసి బయలుదేరుదాం ట్రిప్‌కి అని చెప్పి దేవుడి గదిలోకొచ్చి ఇక దేవుడికి హారతి అది ఇస్తూ ఉంటుందనమాట. ఇక అటు అక్షిత అంటూ ఉంటుంది హాల్‌లో, "ఈ పల్లవి తెగ హడావిడి చేసేస్తుంది. ట్రిప్‌కి వెళ్తున్నా అని చెప్పి దేవుడి గదిలోకెళ్ళి తెగ పూజలు అది స్టార్ట్ చేసేసింది. అనగానే చేయని తిరిగొచ్చేదే లేదుగా" అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. "దీనికి మూడిందిలే, అక్కడ ట్రిప్‌లో దీనికి చావు రాత రాసుంది" అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారు ముగ్గురు మెల్లగా. ఇక అప్పుడే ఇటు దేవుడి గదిలో పూజ చేస్తున్న పల్లవి చూసుకోకుండా దేవుడికైతే హారతి ఇస్తూ ఉంటుంది. అయితే కింద దీపం ఆల్రెడీ వెలుగుతూ ఉంటుందనమాట. ఇక తను చూసుకోదనమాట పల్లవి. చున్నీ కాలడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక అది కొంచెం గమనిస్తుందనమాట భువన. "అరే చున్నీ" అని చెప్పి అనబోతూ ఉంటే, "ఏయ్ ఏం చేస్తున్నావు? ఆగు" అని చెప్పి అక్షిత ఆపుతుందనమాట భువనని. "అయ్యో తమ చున్నీ కాలిపోద్దేమో" అనగానే, "కాలితే కాలిందిలే" అని చెప్పి అంటూ ఉంటుందనమాట అక్షిత. ఇక సుమలత కూడా చస్తే చావని, ఆ దేవుడు రాత దానికి చావు గడియలు వేసినట్టున్నాడు అని చెప్పి అంటూ ఉంటుందనమాట సుమలత. ఇక మరి తన చున్నీ కాలకుండా తనకేం అవ్వకుండా మరి చరణ్ వచ్చి ఏమైనా కాపాడతాడా అనేది చూద్దాం కమింగ్ ఎపిసోడ్‌లో. సో ప్రోమోలో ఇక్కడి వరకే అండి చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.